హాయ్ అండి. నమస్తే. జనారణ్యం 4వ భాగం. అంతకుముందు 10th చదివిన హై స్కూలు దాటాక ఫర్లాంగ్ దూరంలోనే జూనియర్ కాలేజీ కావడంతో ఎప్పటిలాగానే శ్రీవల్లి బాలతో కలిసి వెళుతున్నాడు. శ్రీవల్లి బాల 10thలోకి వచ్చారు. సుబ్బు, రమేష్ కూడా ఈ సంవత్సరం 8thలో చేరారు. కానీ ఆ వయసు వాళ్ళు 10 మంది ఉండడంతో ఆ బ్యాచ్ వేరేగా వస్తూ పోతున్నారు. శ్రీవల్లి లంగావోణీలు వేసుకోవడం చాలా మటుకు తగ్గించేసింది. ఇప్పుడు ఆమె చుడీదార్లు, పంజాబీ డ్రెస్సులు వేస్తుంది. బాల డ్రెస్సులో మాత్రం ఏ మార్పు లేదు. ఆమెకు లంగావోణీలే ఇష్టం. సత్తిపండు అడిగితే ఆ విషయమే చెప్పింది బాల. నువ్వు కూడా ఈ డ్రెస్లో బాగుంటావు అన్నాడు. అవునా? నువ్వు ఈ విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? బాల అడిగింది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ. సిగ్గుపడిపోయాడు సత్తిపండు. బాగున్నానా? మొట్టమొదటిసారిగా చుడీదార్ డ్రెస్ వేసుకుని శ్రీవల్లి అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. బాగుంది కదూ? జవాబు తనే చెప్పేసుకుని మురిసిపోతున్న శ్రీవల్లిని చూసి ఊరుకున్నాడు. ఆ విషయం బాలకు చెబితే నువ్వు బాగోలేదన్నా అది వేసుకోవడం మానదలే అంది. స్కూళ్ళు, కాలేజీలు తెరిచి 2 నెలలు గడిచాయి. సత్తిపండు జీవితంలో ఇంటి దగ్గర ఏ మార్పు లేదు. సాయంత్రం పిల్లలు వాళ్ళని కూర్చోబెట్టి చదివించడం, తను చదువుకోవడం, వీటన్నిటికీ మించి ఇంటి పనులు మరీ ఎక్కువైపోయాయి. వయసు కూడా పెద్దదవడంతో సైకిల్ మీద పక్క ఊళ్ళకు వెళ్లే పనులు కూడా చెబుతున్నారు సుబ్బలక్ష్మి, మంగాను. భాస్కర్ చెప్పే పనులు కూడా ఎక్కువైపోయాయి. అవి చూస్తున్నప్పుడల్లా రామానికి ఒళ్ళు మండిపోతుంది. అతని ఆవేశాన్ని సావిత్రి చల్లారుస్తుంది. 1 రూపాయి ఇవ్వడానికి ఏడ్చారు. వాడికి ఎన్ని పనులు చెబుతున్నారో చూడు అని వాపోతున్నాడు రామం. కానీ అది తప్పని జీవితం సత్తిపండుది. కాలేజీలో చేరాక 2 జతల బట్టలు కుట్టించాలనుకున్నాడు రామం. ఏవో పనుల వల్ల కుదరలేదు. చిన్న మేనమామ భాస్కర్ తనకు బిగువైన కాస్త రంగు వెలిసిన బట్టలు ఇచ్చాడు. కొంచెం లూజ్గా ఉన్న తల్లి చెప్పడంతో ఇక మాట్లాడకుండా వేసుకున్నాడు సత్తిపండు. వీటన్నిటికన్నా శ్రీవల్లి అతనికి ఒక సమస్యగా అనిపిస్తుంది. ఆమె ధోరణి శృతిమించుతోంది. ఎవరూ లేనప్పుడు చటుక్కున రావడం, ముద్దులు పెట్టుకోవడం, మురిపించడం, ఇంకా అలాంటి పనులే చేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి ఏదో థ్రిల్లింగ్గా అనిపించసాగింది. బాలతో ఈ విషయాలు చెబుదామనుకున్నాడు. ఎందుకో చెప్పబుద్ధి కాలేదు. బాల కూడా తన దగ్గరగా కూర్చుంటుంది. తనని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. బొగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటుంది. కానీ ఆ తీరు వేరు. అందులో ఏదో స్వాంతన ఉంటుంది. అదే స్వాంతన అని అతనికి తెలియదు, కానీ హాయిగా ఉంటుందని మాత్రం అనుకుంటున్నాడు. బాల ఒడిలో అలా కాసేపు పడుకుంటే రిలాక్స్డ్గా అనిపిస్తుంది అతనికి. రాను రాను ఆ 2 అనుభూతులు కావాలనిపిస్తుంది అతనికి. ఒంటరిగా ఉన్నప్పుడు శ్రీవల్లి వస్తే బాగుండనిపిస్తుంది. ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మధ్య. అంతేకాదు, శ్రీవల్లి చిన్న ప్రేమలేఖలు రాసి అతని జేబులో పెడుతుంది ఈ మధ్య. అవి చదువుకోవడం కూడా అతనికి మంచి థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాటికి మళ్ళీ జవాబు రాయడం, అతను జవాబు రాయడం ఆలస్యమైతే శ్రీవల్లి బొంగమూతి పెట్టడం అదో సరదా. క్వార్టర్లీ పరీక్షలు అయ్యాయి. అన్ని సబ్జెక్టుల్లోనూ సత్తిపండుకి 45 మించి మార్కులు రాలేదు. కొంచెం జాగ్రత్తగా చదువు. ఈ శ్రద్ధ ఏమాత్రమూ సరిపోదు. ప్రోగ్రెస్ కార్డు చూసి అంది సావిత్రి. మేనమామ రామం కూడా అదే మాట అన్నాడు. అతనికి చిన్నతనంగా అనిపించింది. చదువు మీద కన్నా ఇతర విషయాల మీద మనసు మళ్ళినందుకు తనకు తానే నిందించుకున్నాడు. క్వార్టర్లీ ఏగా, పర్వాలేదు, ఇక నుంచి బాగా చదువు. నాకైతే 10 మించి మార్కులు రాలేదు నవ్వుతూ చెప్పింది శ్రీవల్లి. సత్తిపండు మౌనంగా విన్నాడు. ఏయ్, మూడ్ మార్చు బాబు, ముఖం చూడలేకుండా ఉన్నావు అంటూ అతని ముఖం పైకెత్తి ముద్దు పెట్టుకుంది. చాలా, ఈసారి బాగా చదువుకోయే అని ఏదేదో మాట్లాడుతూ నిజానికి అతని మూడు చెడగొట్టింది. ఆదివారం మధ్యాహ్నం పెరట్లో చెట్టు కింద కూర్చున్నాడు సత్తిపండు. ఆ సమయంలో బాలొస్తుందని అక్కడ కూర్చున్నాడు. శ్రీవల్లి లోపల నిద్రపోతుంది. గత 2 వారాలుగా బాల అలా ఏకాంతంగా రావడం లేదు. అతను అక్కడ కూర్చున్న పావుగంటకి బాలొచ్చింది. మార్కులు మరీ అంత తక్కువ వచ్చాయి పక్కన కూర్చుంటూ అడిగింది. అతనేమీ మాట్లాడలేదు. నీకు చదువు మీద శ్రద్ధ తగ్గింది అందామే. ఇప్పుడు అతను మాట్లాడలేదు. కొద్ది క్షణాలు ఇద్దరు మౌనంగానే ఉండిపోయారు. మీ వల్లి కోసం ఎదురు చూస్తున్నావేమో, నేను వెళ్తాను అని లేవబోతున్న బాల చేయి పట్టుకుని కూర్చో అన్నాడు. నువ్వేదో ధ్యానంలో ఉన్నట్టున్నావు కదా, ఇంకా నేనెందుకు ఇక్కడ అందామె కొంచెం నిష్ఠూరంగా. ధ్యానమా నా బొంద, మార్కులు తగ్గాయని నేనేడుస్తుంటే నెమ్మదిగా అన్నాడు సత్తిపండు. అదే, ఎందుకు తగ్గాయి మరి? అతని కేసి సూటిగా చూస్తూ అడిగింది. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా చదవలేదు. శ్రీవల్లి ఎప్పుడొస్తుందా, సరదాగా కబుర్లు చెప్పుకుందాం, బాలఒడిలో తలపెట్టుకుని పడుకుందాం, దీని మీదే నీ దృష్టి అంతా.
ఈ మధ్య నిన్ను చూస్తే నాకు అలాగే అనిపించింది, అవునా? నిలదీస్తున్నట్లు అడిగింది. అతను తలదించుకున్నాడు. శ్రీవల్లి ఇంకా అడ్వాన్స్ అవుతుందేమో నాకు తెలియదు. ఏటో చూస్తూ మణిపంటి కింద నవ్వును కనిపించనీయకుండా అంది మళ్ళీ బాల. ఆ మాటకి చురుక్కున ఆమె కేసి చూశాడతను. ఆమె చూపులు ఏటో ఉన్నాయి. శ్రీవల్లి అన్ని విషయాలు బాలకు చెప్పేసిందా అనుకున్నాడు. ఆమె మొహం ఇటు తిప్పింది. దానికి బుద్ధి లేదు. అయినా పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని చదువు చెబుతావు. నువ్వు చదువుకోవాలని తెలియదా? మామూలుగా అడిగింది. సరిగ్గా చదవలేదు, నిజమే. సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు. అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. సత్తిపండు, మన జీవితాలు వేరు. శ్రీవల్లికి దేని మీద శ్రద్ధ లేదు. మనకున్న అంతంత మాత్రం అవకాశాలనే జాగ్రత్తగా వాడుకోవాలి. క్షణంసేపు అతని మొహం కేసి చూస్తూ ఉండిపోయింది. సత్తిపండు ఆమె చెప్పింది శ్రద్ధగా విన్నాడు. అయినా నేను చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నానేమో కదూ? మళ్ళీ అందామే. లేదు, నువ్వన్నది నిజమే కదా. ఇక నుంచి ఇలా బాల పక్కన కూర్చోవడాలు, శ్రీవల్లితో కబుర్లు చెప్పడాలు మానేసి శ్రద్ధగా చదువుకో అంటూ లేచింది. వెళ్ళిపోతున్నావా అన్నట్టు చూశాడు ఆమె కేసి. చెప్పాగా, ఇక చెట్టు కింద కూర్చోవడాలు వగైరా బంద్ బాబు అంది. అతని జుట్టును అలా కదిపి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక ఆమె చెప్పిన విషయాలే అలా కూర్చుని చాలాసేపు ఆలోచించాడు. పరిస్థితుల్ని బాగా పరిశీలించి చెప్పినట్లు అనిపించింది అతనికి. ఇక నుంచి జాగ్రత్తగా చదువుకోవాలనుకున్నాడు. శ్రీవల్లితో కబుర్లు, కాలక్షేపాలు, థ్రిల్లింగ్ అనిపించే పనులు, ప్రేమలేఖలు అన్నీ ఆపేయాలనుకున్నాడు. కుక్క దాలిగుంటలో పడుకుని, దాలిగుంట అంటే ఈ తరం పట్టణం, నగరవాసులకి తెలియదు. గ్రామాల్లో కొంచెం గుంటలు చేసి అందులో పిడకలు వేర్చి నిప్పంటించి అందులో కుండలో పాలు పోసి కాస్తారు. మామూలు స్టవ్ మీద కన్నా ఎక్కువసేపు మరుగుతాయి. కొంచెం లేత ఎరుపు రంగుకు వచ్చేటట్టు అలా మరిగిన పాలు తోడు పెడితే అది కమ్మగా ఉంటుంది. ఆ గుంటలో వెచ్చగా పడుకుని కుక్క అనుకుంటుందట, ఇంకెప్పుడు ఎవరి గుమ్మం ఎక్కి చీచీ అనిపించుకోకూడదు అనుకుని. పడుకుని లేచి ఒళ్ళు దులపరించుకున్నాక అన్నీ మర్చిపోయి కుక్క బుద్ధితోనే ప్రవర్తిస్తుంది. అలా ఉంది సత్తిపండు వ్యవహారం. చెట్టు కింద కూర్చుని గట్టి నిర్ణయాలే తీసుకున్నాడు. 15 రోజులు శ్రీవల్లి కవ్వించిన బింకంగానే ఉన్నాడు. ఆమెకు కోపం వచ్చింది కూడా. 20 రోజులు పోయాక తీసుకున్న నిర్ణయాలు గట్టు మీద పెట్టేశాడు. శ్రీవల్లి అతని మానాన అతన్ని వదిలిపెట్టలేదు. ఆమె ఈ మధ్య క్లాసు పుస్తకాల కన్నా ఇతర పుస్తకాలే ఎక్కువ చదువుతుంది. వాటిలో ఆమెకు అర్థమయ్యేది తక్కువ, ఆవేశపరిచేవే ఎక్కువ. ఆ చదివే పుస్తకాలు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుందామె. సత్తిపండు చదవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతని బుర్రకి చదివెక్కడం లేదు. శ్రీవల్లి చేష్టలే గుర్తుకొస్తున్నాయి. ఆమె ఇచ్చే ముద్దులు, కౌగిలింతలు, అతను పడుకుంటే ఆ గుండెల మీద వాలి ఆమె చెప్పే కబుర్లు అతని ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అక్కడికి ఇంచుమించు రోజు బాల అతన్ని హెచ్చరిస్తూనే ఉంది, చదువుతున్నావా అని. అతను తల ఊపుతున్నాడు. 2 నెలలు పోయాక ఓ రోజు సాయంత్రం ఇంటికొస్తున్నప్పుడు అడిగింది బాల, తల బాగానే ఊపుతున్నావు, నిజంగా చదువుతున్నావా అని. ఎందుకు అనుమానం? చదువుతున్నా. నమ్మమంటావు? అరే చదువుతున్నానంటే. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ఆ రోజు బాలవాళ్లతో కలిసి శ్రీవల్లి రాలేదు. వల్లి ఏమైపోయింది అని పదే పదే అడిగాడు సత్తిపండు. అతని ధోరణి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదివరకైతే వల్లి రాకపోయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తనతో సరదాగా కబుర్లు చెబుతూ నడిచొచ్చేవాడు. ఈ మధ్య వల్లి గురించి ఎక్కువగా అడగడం, ఆరా తీయడం చేస్తున్నాడు. శ్రీవల్లి ధోరణిలో కూడా అలాంటి మార్పే కనిపించింది బాలకి. మొదట్లో సత్తిపండు గురించి ఏమాత్రం పట్టించుకునేది కాదామె. కలిసి స్కూలుకు వెళ్ళి రావడంతో చనువు చూపించింది. ఈ మధ్య పదే పదే మా బావ అంటూ అతన్ని గురించే ఎక్కువ మాట్లాడుతుంది. పరిస్థితి కొంచెం కొంచెంగా బాలకు అర్థమైంది. ఆమె ఆకర్షణలో సత్తిపండు పడిపోయాడని లోలోన బాధపడింది. ఆ బాధలో అసూయ లేదు. అమాయకుడు, అడ్డుదారి తొక్కుతున్నాడు అన్న తపన తప్ప. అంతేనా? నిజంగా అంతకు మించి ఏమీ లేదా? గుండె మూలల్లోంచి ఒక ప్రశ్న బాల మనసును తొలిచేసింది. పక్కన మౌనంగా నడుస్తున్న అతని కేసి చూసింది. సరిగ్గా అప్పుడే అతను ఆమె కేసి చూశాడు. ఏమిటి అన్నట్టు నుదురు చిట్లించాడు. నువ్వు ఈ మధ్య పదే పదే శ్రీవల్లిని అడుగుతున్నావు ఎందుకు అని అడుగుదామనుకుంది బాల. పెదవిదాకా వచ్చిన మాటను మింగేసింది. ఏం లేదన్నట్లు తలతాటించింది. అయినా ఈ వయసులో ప్రేమలేమిటి? ఇది ప్రేమేనా? అభిమానం. బహుశా ఇదే ప్రేమేమో. శ్రీవల్లి కోసం సత్తిపండు ఆరాటపడుతున్నాడు. ఇతని కోసం శ్రీవల్లి ఆరాటపడుతుంది. అది ఆరాటమేనా? దానికి అభిమానం వచ్చినా, ఆగ్రహం వచ్చినా మితిమీరి ప్రవర్తిస్తుంది. ఇది అలాంటిదేనేమో. ఎడతెగని ఆలోచనలు ఆమె మస్తిష్కాన్ని తినేస్తున్నాయి.
ఆలోచిస్తూనే అతని కేసి చూసింది. ఇదివరకైతే సరదాగా ఏదో మాట్లాడేవాడు. ఇప్పుడు మాటలు రానివాడిలా అలా నడుస్తుంటే బాలకి కోపం వచ్చింది. ఇక ఇతని వంకైనా చూడకుండా విసవిస నడుచుకుంటూ ఇంటికొచ్చిందామె. ఇక ఆదివారాల మధ్యాహ్నం సమయంలో వాళ్ళ పెరట్లో చెట్టు కింద కలవకూడదని అనుకుంది. అనుకున్నట్లుగానే ఆమె అలా రావడం మానేయడంతో ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంట్లోకి వస్తూ శ్రీవల్లి లేని సమయం చూసి అడిగాడు, మధ్యాహ్నం పూట అసలు కనిపించడం లేదే అని. శ్రీవల్లి ఉంది కదా అందామనుకుంది గాని అనలేదు. మాటలతో కష్టపెట్టడం ఆమెకి ఇష్టం లేదు. ఏం లేదు, నువ్వు చదువుకుంటావని అంది మామూలుగా. ఆ టైంలో చదువుకోను అన్నాడు. వస్తానని ఆమె అనలేదు. రమ్మని అతను చెప్పలేకపోయాడు. ఈలోగా హాఫ్ ఇయర్లీ పరీక్షలు తరుముకొచ్చాయి. బాగా చదివాననుకున్నాడు సత్తిపండు. మార్కులు చూస్తే క్వార్టర్లీ ఫలితాలే వచ్చాయి. మార్కుల గురించి ఎవరికీ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. బాగా చదువుతున్నావా? బాల సూటిగా అడిగింది. చదివాను మరి అన్నాడు. చదివితే మార్కులు ఇలాగే వస్తాయా? బోడి హాఫ్ ఇయర్లీ మార్కులకేమిట్లేవే, పబ్లిక్లో తెచ్చుకుంటాడులెద్దు తేలిగ్గా అనేసింది శ్రీవల్లి. బాల ఇంకా మాట్లాడలేదు. మేనత్త సావిత్రికి హాఫ్ ఇయర్లీ మార్కుల గురించి చెప్పాల్సి వస్తుందని 2 రోజులు తప్పించుకు తిరిగాడు సత్తిపండు. కానీ ఆ రోజు నడవాలో అందరూ కూర్చుని చదువుతూ మధ్య మధ్య కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సావిత్రి పిలిచింది, సత్యమూర్తి అని. ఆమె ఈ మధ్య అతన్ని సత్తిపండు అని పిలవడం లేదు, సత్యమూర్తి అని పిలుస్తుంది. అది విన్న సుబ్బలక్ష్మి మంగ మొదట్లో మూతి విరుచుకున్నా మళ్ళీ ఏమనుకున్నారు, వాళ్ళు అలాగే పిలుస్తున్నారు. అలా ఈ మధ్య సత్తిపండు పేరు మరుగున పడిపోయి సత్యమూర్తి పేరు బయటకొచ్చింది. అతను లేచి మేనత్త దగ్గరకు వెళ్ళాడు. బాగా చదువుతున్నావా అని అడిగింది. అవునని ధీమాగా చెప్పలేకపోయాడు సత్యమూర్తి. అస్పష్టంగా తల ఊపాడు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్కులు చూపించలేదే నాకు? అవునన్నట్లు తల ఊపి తల వంచుకున్నాడు. ఎలా వచ్చాయి? ఆమె మామూలుగానే అడుగుతుంది. స్వరం ఏమాత్రం తేడా లేదు. కానీ ఆమె మాట తీరులో ఓ రకమైన హుందాతనం ఉట్టిపడుతోంది. వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి ఆమెకు చూపించాడు సత్యమూర్తి. అన్నీ అత్యవసర మార్కులే. ప్రోగ్రెస్ కార్డు చూసి అతని చేతికిచ్చింది సావిత్రి. ఆమె మొహం కేసి చూడలేకపోయాడు. క్వార్టర్లీ మాదిరిగానే వచ్చాయి, ఏమీ ఇంప్రూవ్ కాలేదు కదా అడిగిందామె. సత్యమూర్తి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏ సరిగా చదవడం లేదా? చదవాలని పెంచడం లేదా? లేక ఈ గ్రూప్ నీకు ఇష్టం లేదా? ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. నిజానికి తనకి ఫలానా గ్రూపు చదవాలనేమీ లేదు. ఇంటర్ చదవాలని ఒబలాట పడ్డాడంతే. చూడు మూర్తి, మనకి చాలా సమస్యలుంటాయి, చాలా కోరికలు ఉంటాయి. కానీ అవకాశాలు మాత్రం చాలా పరిమితంగా ఉంటాయి. కొందరికి ఆ అవకాశాలు కూడా ఉండవు. నిజానికి నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలని ఉండేది, కానీ అవకాశం లేకపోయింది. అంత మాత్రం చేత అయిష్టంగా ఉంటున్నానా? ఎప్పుడూ జీవితం ఒకేలాగా ఉండదు సత్యమూర్తి. నీ చదువు గురించి మిగిలిన వారు ఎవ్వరూ పట్టించుకోలేదు. మీ రామమ్మయ్య మాత్రమే నిన్ను చదివించాలనుకున్నారు. ఎందుకో తెలుసా? ఏదో చిన్న ఉద్యోగంలోనైనా చేరి మీ అమ్మ నువ్వు ఒకళ్ళ దయాధర్మం మీద బతకాల్సిన అవసరం లేకుండా ఉంటుందని. అలాంటప్పుడు నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? మీ మామయ్య ఫీజు కడుతున్నారో నేను నీకు ఇలా చెప్పడం లేదు. చదువు అనేది నీకు సంబంధించింది. బాగా చదువుకుంటే నీకే లాభం కదా. ఇంటర్ పూర్తి చేస్తే పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయని కాదు, తర్వాత చదువులకి అదొక మెట్టు. ఏ చిన్న ఉద్యోగమో చేసుకుంటూ నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతూ ఆ తర్వాత ప్రైవేటుగా అయినా చాలా కోర్సులు చేయొచ్చు. ఇప్పుడు కావలసినన్ని అవకాశాలున్నాయి. మా తమ్ముడు బీకాన్ చదివి హైదరాబాద్లో ఓ కంపెనీలో జాబ్లో చేరాడు. ప్రైవేటుగా MBA చేశాడు. ఇప్పుడు మంచి కంపెనీలో 40,000 సంపాదిస్తున్నాడు. స్టూడెంట్వి. నీ దృష్టి చదువు మీద ఉండాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో. మీ మామయ్య ఉత్సాహాన్ని పాడు చేయకు. ఆమె ఎంతో సౌమ్యంగా చెప్పింది. అతనికి అర్థమయ్యేటట్లు, అతన్ని ఉత్సాహపరిచేటట్టు చెప్పింది. ఒక విధంగా అతనికి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఆ రాత్రంతా సత్యమూర్తి చాలా బాధపడ్డాడు. చదువు మీద దృష్టి తగ్గినందుకు, శ్రద్ధ చూపనందుకు తనను తానే తిట్టుకున్నాడు. ఇక మీదట చదువు తప్ప ఏ విషయాలు పట్టించుకోకూడదనుకున్నాడు. ఆ క్షణంలో బాల గుర్తుకొచ్చింది అతనికి. ఆమె హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. ఆ వెంటనే శ్రీవల్లి గుర్తుకొచ్చింది. ఆమె చేష్టలు గుర్తుకొచ్చాయి. మనసు మళ్ళీ అటువైపు పరుగులు తీయబోయింది. మేనత్త మాటలు చప్పున చురుక్కుమనిపించాయి. అసలు ఆడపిల్ల పరిచయాలే తెలియని తను అలా శ్రీవల్లి ధోరణిలో పడిపోయినందుకు సిగ్గుపడ్డాడు కూడా. ఇక చదువు తప్ప ఏ విషయాలు ఆలోచించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. వారం రోజులు గడిచాయి. శ్రీవల్లి వస్తున్నా కవ్విస్తున్నా సత్యమూర్తి మాత్రం జాగ్రత్తగానే ఉంటున్నాడు. ఖాళీ దొరికినప్పుడు పుస్తకం తీస్తున్నాడు. క్లాసులో పాఠాల మీద కూడా శ్రద్ధ పెడుతున్నాడు.
నిజానికి ఈ మధ్య అతను పాఠాలు కూడా సరిగా వినలేదు. ఎప్పుడూ దృష్టి శ్రీవల్లి ప్రేమలేఖల మీదనే, లేదా ఆమె రాసిన ప్రేమలేఖలు చదువుకోవడం మీదనే. అబ్బా, యాన్యువల్ ఎగ్జామ్స్కి ఇంకా 2 నెలల టైం ఉంది బాబు, పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదివేనా అంటూ ఓ రోజు కాలేజీ గేటు దగ్గర సతాయించింది శ్రీవల్లి. లంచ్ టైంలో ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు సత్యమూర్తికి. మ్యాట్నీకి వెళ్దాం రా బావా, మహా బోర్ కొడుతుంది అంది వెంటనే. ఇప్పుడా? కాలేజీ ఎగ్గొట్టా? అమ్మో, మరీ బుద్ధావతారంలాగా మాట్లాడకు. థియేటర్కి వచ్చి చూడు ఎంతమంది స్టూడెంట్లు ఉంటారు. టైం అవుతుంది రా బావా అంటూ అతనికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతని చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది శ్రీవల్లి. అంతమందిలో అతని చెయ్యి విడిపించుకునే ప్రయత్నం బాగుండదని మౌనంగా వెళ్ళాడు. గుండె మూలల్లో ఉన్న ఏదో బలహీనత అతన్ని నడిపించింది. అతని జీవితంలో ఇదో కొత్త అనుభవం. కాలేజీకి ఎగనామం పెట్టి సినిమాకు వెళ్ళడం. ఎవరైనా చూస్తారేమో అని కాస్త గాబరా పడ్డాడు. ఎవరు చూస్తారు గనక అని సమాధాన పడ్డాడు మళ్ళీ. ఒకళ్ళు చూస్తారని కాదు, ఇలా చదువు ఎగ్గొట్టి సినిమాకి రావడం మంచిది కాదు కదా అని మనసు హెచ్చరించింది. 10 రోజులు బాగా శ్రద్ధ పెట్టి చదివి ఒక్కరోజు ఇలా సినిమా చూసినా పర్వాలేదని సరిపెట్టుకున్నాడు మళ్ళీ. థియేటర్లో సినిమా చూస్తూ ఆమె తన భుజం మీద వాలిపోయి తనను మధ్య మధ్య కవ్విస్తుంటే అతనికి ఏదోగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశాడు. సినిమా అయ్యాక స్కూల్కొచ్చి బాల కోసం నిల్చున్నారిద్దరు. రోడ్డు మీదకి రాగానే ఇద్దరూ కనిపించారు బాలకి. మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టిన శ్రీవల్లి అక్కడ సత్యమూర్తితో కనిపించేసరికి అతను కూడా కాలేజీకి ఎగనామం పెట్టాడా అని ఆమెకు అనుమానం వచ్చింది. ముగ్గురు నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. మధ్యాహ్నం స్కూల్ మానేసావెందుకని శ్రీవల్లిని అడుగుదామనుకుంది బాల. కానీ అడగలేదు. పెదవుల దాకా వచ్చిన మాటను బలవంతాన ఆపేసుకుంది. శ్రీవల్లి ఏదో మాట్లాడుతుంది, తలా తోక లేకుండా. సత్యమూర్తి మౌనంగా నడుస్తున్నాడు. బాలవైపు చూడ్డానికే తడబడుతున్నాడు. ఆ సంగతి బాల గ్రహించింది. ఇంతలో రమ్య వగైరా ఫ్రెండ్స్ కనిపిస్తే శ్రీవల్లి వాళ్లతో మాట్లాడుతూ నెమ్మదిగా వస్తుంది. ఓ 50 అడుగుల దూరం వెనకపడింది. సత్యమూర్తి బాల ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నారు. ఏ సినిమాకి వెళ్ళారు? ఉన్నట్టుండి బాల అడిగింది సత్యమూర్తిని. అతను తడబడ్డాడు. సినిమా ఏమిటి అన్నాడు. మీ ముద్దుల మరదలు, అదే శ్రీవల్లి మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టింది. ఇద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళారా అని ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ అడిగిందామె. అతను మాట్లాడలేదు. అలాగని అబద్ధమో చెప్పలేకపోయాడు. నసుకుతూ చెప్పేశాడు. సిగ్గు లేకపోతే సరి కసిరిందామె. తల వంచుకున్నాడు. ఛీ, అలా తల వంచుకోకు చేతకాని దద్దమ్మలా. అయినా నీకు కామన్ సెన్స్ ఉందా? క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మార్కులు చాలా తక్కువ వచ్చాయి. మీ సావిత్రతకు ఏం సమాధానం చెప్పను అని బాధపడిపోయావు. ఆవిడ నిన్ను కూర్చోబెట్టి పరిస్థితులు వివరించి బుద్ధిగా చదువుకోమని చెప్పిందన్నావు. అయినా నీకు బుద్ధి రాలేదు, విసుక్కుంది బాల. శ్రీవల్లి మా కాలేజీకి వచ్చి బలవంతంగా లాక్కుపోయింది అన్నాడు. ఏమిటి, బలవంతంగా లాక్కుపోయిందా? నువ్వేమన్నా 3 ఏళ్ల పిల్లాడివా? దానికి బుద్ధి లేదు, చదవక్కర్లేదు. కానీ నీ పరిస్థితి అలా కాదు కదా. అవునన్నట్లు తల ఊపాడు. గంగిరెద్దులా అలా తల ఊపడం కాదు, అందుకు తగ్గట్టు నువ్వేమైనా ప్రయత్నించావా? అతను మాట్లాడలేదు. కాసేపు మౌనంగా ఉందామె. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు సత్తిపండు. నువ్వు మంచివాడివి, బుద్ధివంతుడివి అనుకున్నాను. నీ ధోరణేమీ బాగాలేదు. ఒక్కొక్క మాట నెమ్మదిగా అంటుంటే శ్రీవల్లి వచ్చి వాళ్లతో జాయిన్ అయ్యింది. ఈ మధ్య రమ్య కొనుక్కున్న డ్రెస్సుల గురించి చెబుతుంటే వింటున్నాను అంటూ ఏవేవో చెప్పుకొచ్చింది శ్రీవల్లి. అవును, మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టావుగా, ఏ సినిమాకి వెళ్ళావే? క్రీగంట సత్యమూర్తిని చూస్తూ శ్రీవల్లిని అడిగింది బాల. సత్యమూర్తి కేసి నవ్వుతూ చూసింది శ్రీవల్లి. అతను చూపులు తప్పించుకున్నాడు. అదే పట్టుకుని మాట్లాడుతున్న బాల మీద కోపమూ వచ్చింది అతనికి. కొంచెం బోరు కొట్టించే సినిమా పేరు చెప్పి అంది శ్రీవల్లి. ఎవరెవరు వెళ్ళారే? మళ్ళీ సత్యమూర్తిని చూస్తూనే అడిగింది బాల. ఆ ప్రశ్నకు శ్రీవల్లి చిలిపిగా నవ్వింది. నోటితో చెప్పకుండా చేత్తో సంజ్ఞ చేస్తూ అతన్ని చూపించింది. పర్వాలేదే, మీ బావ కూడా అడ్వాన్స్ అవుతున్నాడు. ఆ మాటలో వెటకారం సత్యమూర్తికి బాగానే అర్థమైంది. ఘనకార్యం చేసినట్లు శ్రీవల్లి ముసిముసిగా నవ్వేసింది. సత్యమూర్తికి చాలా చిరాగ్గా ఉంది. యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంకా నెల రోజులే ఉన్నాయి. పుస్తకాలు పట్టుకుని చాలాసేపే కూర్చుంటున్నాడు కానీ తలకెక్కడం లేదు. శ్రీవల్లి ధోరణి ఎక్కువైంది. ఆమె కౌగిళ్ళు, ముద్దులు, చేష్టలు పదే పదే అతన్ని వెంటాడుతున్నాయి. ఆ రోజు నుంచి బాల తనకి దూరంగా ఉంటుంది. సెలవు రోజు మధ్యాహ్నాలు పెరట్లో చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆమె రావడం లేదు. ఆమెకి ఏదన్నా పనుండి తన పెరట్లోకి వచ్చినా అతన్ని చూసి వెళ్ళిపోతుంది కానీ గోడ దాటి ఇటు రావడం లేదు. అది అతనికి కోపంగానూ చిరాగ్గానూ అనిపిస్తుంది.
శ్రీవల్లితో ఒక్కరోజు సినిమాకు వెళితే అంతగా ఫోజు కొట్టాలా అని బాల మీద కోపం వచ్చింది అతనికి. ఆమె ఇదివరకట్లా కలివిడిగా మాట్లాడడం లేదు, అవసరమైతే తప్ప. అతను పలకరించినా ముభావంగా సమాధానం ఇస్తుంది. బోడి మాట్లాడకపోతే బాగా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను అనుకున్నాడు. రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఎగ్జామ్ తొలి రోజు బాల సెంటర్కి వచ్చింది. సత్యమూర్తికి బెస్ట్ విషెస్ చెప్పింది. మాట్లాడమే మానేశావు అన్నాడు నిష్ఠూరంగా. అప్పుడైనా నువ్వు పట్టుదలగా చదువుతావని అందామె అతని చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంది. ఎగ్జామ్స్ అయిపోయాయి, బాగా రాశావా, మంచి మార్కులు వస్తాయా అడిగింది బాల ఆఖరి రోజు. బాగానే రాశాను అన్నాడు. ఆ తర్వాత శ్రీవల్లి బాల 10th ఎగ్జామ్స్ జరిగాయి. రోజు వాళ్ళిద్దరితో వచ్చి ఎగ్జామ్స్ అయ్యాక వాళ్లతో తిరిగి వచ్చేవాడు సత్యమూర్తి. సీనియర్ ఇంటర్ బుక్స్ తెచ్చుకున్నాడు. శ్రీవల్లి బాలకి కూడా ఇంటర్ బుక్స్ తెచ్చుకోమన్నాడు. హాలిడేస్లో చదువుకుందామన్నాడు. సెలవుల్లో చదివేమిటి నా బొంద, మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను చెప్పింది శ్రీవల్లి. ఇంటర్లో చేరినప్పుడు చూద్దాంలే సత్యమూర్తి, బహుశా ఇక మా వాళ్ళు చేర్చరేమో నిరాశగా అంది బాల. అదే అడిగాడు సత్యమూర్తి. బాల ఇంకా మాట్లాడలేదు. ఆమె ఇంకా చదవదని అతనికి అర్థమైపోయింది. అదోలా అనిపించింది. తర్వాత శ్రీవల్లి ఊరికెళ్ళింది. వెళ్తూ సత్యమూర్తికి కౌగిలింతలు ముద్దులు ఇచ్చింది. 10 రోజులు దాచుకో అని కూడా చెప్పింది. బాల ఇదివరకట్లా తరచుగా రావడం లేదు. ఆమె కోసం రోజు మధ్యాహ్నం ఎండగాడ్పులో కూడా చెట్టు కింద కూర్చుంటున్నాడు సత్యమూర్తి. ఆమె వచ్చినప్పుడు అంత ఎండలో అయినా వెన్నెల కురిసినట్లు ఫీల్ అయ్యేవాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా అని అడిగాడు ఓ రోజు ఆమె ఒడిలో పడుకుని. మా వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. పోనీ నువ్వు చేసుకుంటావా నన్ను అడిగిందామె అతని ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టి. అయినా ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నీకు చదువు ముఖ్యం, అది నీకు అవసరం. మీ రామమామయ్య చేస్తున్న సహాయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో మళ్ళీ ఆమె అంది అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నిమురుతూ. చాలా త్వరగా సెలవులు గడిచిపోయినట్లయ్యాయి. 10th ఫలితాలు వచ్చాయి. బాల 2nd క్లాస్లో పాస్ అయింది. శ్రీవల్లి ఫెయిల్ అయింది. ముందు నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను, టీచర్ ఉద్యోగం వెలగబెడుతున్నారు, ఇంట్లో పిల్లలకి కాస్త పాఠాలు చెప్పండి అని. నా మాట విన్నారా? మీ మేనల్లుడి దగ్గర కూర్చోబెట్టారు. వాడు ఏం చెప్పాడు, ఇది ఏం విందో, ఎప్పుడు ఏకేకలు పకపకలును. ఇంటి దగ్గర ఒద్దిగ్గా కూర్చుని చదువుకున్న పిల్ల పాస్ అయింది అంటూ ఆగ్రహం నిష్ఠూరం అన్నీ కలగలిపి నోటికొచ్చినట్లు అనేసింది సుబ్బలక్ష్మి. లక్ష్మణ ఏమీ మాట్లాడలేదు. మన బంగారం మంచిదైతే కదా అన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. 3 రోజుల పాటు ఆ ఇంట్లో ఏదో జరిగినట్లు మౌనం రాజ్యం చేసింది. మళ్ళీ కాలేజీలు తెరిచే టైంలో సత్యమూర్తి రిజల్ట్స్ వచ్చాయి. అతను పాస్ అయ్యాడు, అన్నీ బోర్డర్ మార్కులతో. మార్కుల మాట ఎలా ఉన్నా పాస్ అవ్వడమే ఒక ఊరట. 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన శ్రీవల్లి కోచింగ్ సెంటర్లో చేరింది. బాల వ్యవహారం ఎటూ తేలలేదు. చివరకు ఆలస్యంగానే సత్యమూర్తి చదివే చోటుని జూనియర్ ఇంటర్లో చేరింది. మళ్ళీ అన్నీ రొటీన్గా ప్రారంభమయ్యాయి. శ్రీవల్లి ఫెయిల్ అయినప్పుడు ఏవేవో మాటలన్నా పిల్లల్ని రోజు మళ్ళీ సత్యమూర్తి దగ్గరే చదువుకునేందుకు పంపిస్తోంది సుబ్బలక్ష్మి. శ్రీవల్లి కోచింగ్ సెంటర్కి ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సినిమాలు మాత్రం బాగా చూస్తుంది. నెలకి 2 సార్లైనా సత్యమూర్తిని కాలేజీ గేటు దగ్గర కాపు కాసి నూన్ షోకి లాక్కుపోతుంది. ఏమిటి సత్యమూర్తి, నువ్వు ఖచ్చితంగా చెప్పేయచ్చు కదా నే రానని నిలదీసింది ఓ రోజు బాల. సత్యమూర్తి చెప్పలేదు శ్రీవల్లికి. సినీ థియేటర్లో అనుభవాలు అతన్ని ఆ మాట చెప్పనివ్వడం లేదు. దాని ఫలితం అతన్ని వెంటాడుతూనే ఉంది. క్వార్టర్లీలో బోర్డర్ మార్కులైతే తెచ్చుకున్నాం. హాఫ్ ఇయర్లో అన్నీ 10 లోపు మార్కులే. ప్రోగ్రెస్ కార్డు చూసిన మేనత్త ఏమీ మాట్లాడలేదు. భర్త చేతికిచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఏమిట్రా ఇది, ఇవేం మార్కులు? వాళ్ళందరితో విరోధమై నిన్ను చదివిస్తున్నాను, చివరికి నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా? ఇలా చదివితే నువ్వు ఇంటర్ గట్టెక్కడం కష్టం. నా ప్రయత్నాన్ని వేస్ట్ చేస్తున్నావు నువ్వు, నీ ఇష్టం అనేసి ప్రోగ్రెస్ కార్డు అతని చేతికి ఇచ్చేశాడు. సుభద్ర కూడా ఆ రాత్రి కొడుకును కూర్చోపెట్టుకుని చాలా చెప్పింది. 10 మంది చేత చీ అనిపించుకోవద్దంది. శ్రీవల్లితో అంత చనువుగాను ఉండొద్దంది. తల్లి ఆ మాట అన్నప్పుడు షాక్ తిన్నట్లయ్యాడు సత్యమూర్తి. కొంపదీసి శ్రీవల్లితో తన వ్యవహారం అంతా తెలిసిపోయిందా అని కంగారు పడిపోయాడు. జీవితం గతి తప్పిన తరువాత మళ్ళీ గాడిలో పడాలంటే అంత తేలిక కాదు. ఒక పద్ధతిలో జీవితం సాగించడం చాలా కష్టం, దారి తప్పి నడవడం చాలా తేలిక. సత్తిపండుగ ఆ ఇంటికి మకం మారే నాటికి ఎంతో ఒద్దికగా ఉండేవాడు, ముద్దొచ్చేటట్టు ఉండేవాడు. ఇప్పుడు అతని పద్ధతి మారిపోయింది. అతను దారి తప్పాడని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఊహించగలిగింది అతని మేనత్త సావిత్రి. సప్లిమెంట్ రాసిన శ్రీవల్లి 10th మళ్ళీ తప్పింది. 4 సబ్జెక్టులకి 1 పాస్ అయింది. ఇంకా దీనికి చదువు చాలు, పెళ్లి చేసేయండి అంది సుబ్బలక్ష్మి.
అప్పటికి శ్రీవల్లి ధోరణి మారింది సత్యమూర్తి విషయంలో. ఈ మధ్య ఆమె అతని వైపు చూడడం లేదు. కోచింగ్ సెంటర్లో కొత్తగా పరిచయమైన రవిశంకర్తో ఎక్కువగా తిరుగుతుంది. ఈ సంగతి సత్యమూర్తికి తెలిసింది. అది అతని గుండెల్ని తొలిచేయసాగింది. అయితే బాల మాత్రం సంతోషించింది ఎకనైనా సత్యమూర్తి చదువులో పడతాడని. కానీ అలా జరగలేదు. శ్రీవల్లి దగ్గరయ్యి అతన్ని చెడగొట్టింది. దూరమయ్యి మరీ బాధించి చెడగొట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా రాశాడో అతనికే తెలియదు. ఇదివరకట్లా సావిత్రి మేనత్త పలకరించటం లేదు. బోర్డర్ మార్కులతోనైనా పాస్ అవుతారనుకున్న సత్యమూర్తి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఫలితాలు చూసిన తరువాత ఒక్కసారిగా అతని ఒళ్ళంతా చెమట పట్టేసింది. నోరంతా పిడజగట్టుకుపోయింది. ఏదోగా అయిపోయాడు. ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చేసింది. పాస్ అయ్యానన్న పేరుకైనా పాస్ అవుతాను అనుకున్నాడు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. గబగబా ఎవరికీ కనపడకుండా తన ఊరి వైపు కాకుండా టౌన్కి వేరే వైపు ఊరి బయటకు వేగంగా నడుచుకుంటూ వచ్చేశాడు. ఈ పాటికి కాలేజీ దగ్గరకి బాలొచ్చుంటుంది అనుకున్నాడు. తను బయట చాలా దూరం వచ్చేశాడు. రోడ్డుకి కొంచెం దూరంలో పంటబోదెపై ఉన్న చిన్న వంతెన మీద కూర్చున్నాడు. అలాంటి సత్యమూర్తి ఇప్పుడు ఇలా కనిపించాడు బాబాయ్. ఈ కారు ఈ హోదా ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో అర్థం కాకుండా ఉంది. గతస్మృతుల నుంచి తేరుకుంటూ అంది బాల. దాందే ముందమ్మా, ఆ పైవాడి దయ ఉండాలే గాని తెల్లవారేసరికి కోటీశ్వరుడు నిష్టదరిద్రుడవుతాడు, నిష్టదరిద్రుడు లక్షాధికారి అవుతాడు శ్రీనివాసాచార్యులు గారు అన్నారు. బాల మౌనంగా ఉండిపోయింది. చల్లటి గాలి వీస్తుంది. పడుకోమ్మా, బాగా పొద్దుపోయింది అన్నారాయన లేచి మంచం మీద కూర్చుని వాలుతూ. బాల లేచి వెళ్ళి తలుపులు వేసి తాళం వేసొచ్చి తాళం చెవులు ఆచార్యులు గారి దిండు కింద పెట్టి తన మంచం మీద కూర్చుంది. రేపు ఉదయం ఓసారి ఆసుపత్రికి వెళ్ళిరామ్మా, పాపం ఎలా ఉన్నాడు ఆవులించి అన్నాడాయన. అలాగే బాబాయ్. ఆమెకు వెళ్లాలనే ఉంది. ఓసారి అతన్ని చూడాలనే ఉంది. అతనిలో డబ్బు మార్పేనా ఇంకా ఏమైనా మార్పులు వచ్చాయా అనేది తెలుసుకోవాలి అని ఉంది ఆమెకు. అతని తల్లి సుభద్రని చూడాలనిపించింది. ఇన్నాళ్లకి కొడుకు ప్రయోజకుడైనందుకు ఆమె సంతోషంగా సుఖంగా ఉంటుందని అనుకుంది. శ్రీవల్లి ఎలా ఉందో ఆమె కబుర్లేమిటో తెలుసుకోవాలని ఆత్రతగా అనిపించింది ఆమెకు. పడుకున్నదన్న మాటే గాని ఇంకా గతస్మృతులే ఆమెను కదిలిస్తున్నాయి. పెరట్లో జామ చెట్టు కింద కూర్చోవడం, తన ఒడిలో సత్యమూర్తి తలపెట్టుకుని పడుకోవడం, హై స్కూలుకు తర్వాత కాలేజీకి కలిసి వెళ్ళి కలిసి నడుచుకుంటూ రావడం అన్నీ ఆమె కళ్ళల్లో మెదులుతున్నాయి. ఏదో తెలియని ఉద్వేగానికి లోనయిందామె. ఏదో ఆనందం, మరేదో బాధ, ఏదో వెలితి, మరేదో సంతృప్తి ఆమెను అస్థిమితం చేస్తున్నాయి. ఆచార్యులు గారు పేరిందేవి నిద్రపోతున్నారు. ఆయన సన్నగా గురక పెడుతున్నారు. బాలకు నిద్ర పట్టడం లేదు. ఆకాశంలో చంద్రుడు పశ్చిమం వైపు తిరిగాడు. అప్పుడప్పుడు నిర్మలంగా, మళ్ళీ అంతలోనే తెల్లటి మబ్బలతో ఆకాశం చిత్రవిచిత్రంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పటికో ఆమెకు నిద్ర పట్టింది. నిద్రలోనూ ఆమెకు అవే కలలు. జామ చెట్టు, సత్తిపండు, పడిపోయిన గోడ, అతని కోసం తాను కొబ్బరి లౌజు శనగ ఉండలు తీసుకువెళ్లడం. ఆమె రాత్రంతా కలత నిద్రపోయింది. తెల్లవారింది. ఆచార్యులు గారితో గుడికి వెళ్లడం, అక్కడ శుభ్రం చేయడం, మామూలు దినచర్య పూర్తి చేసింది. ఆయన 2-3 సార్లు చెప్పగా 9 గంటలు దాటాక ఆసుపత్రికి బయలుదేరింది బాల. ఆసుపత్రికి వెళ్ళాక రిసెప్షన్లో చెప్పారు సత్యమూర్తిని స్పెషల్ రూమ్కు మార్చారని. ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ దగ్గరకు వెళ్ళింది బాల. తలుపు తీసుంది. 10 సెకండ్లు తటపటాయించి తలుపు తట్టింది. ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. కొద్దిగా తలుపు తోసి లోపలికి తొంగి చూసింది. ఓ మీరా, రెండాంటీ అంటూ అరవింద పిలిచింది. ఆమె లోపలికి వెళ్ళగానే చల్లగా అనిపించింది. ఏసీ రూమ్. సత్యమూర్తి టిఫిన్ తింటున్నాడు. ఎలా ఉన్నారు అడిగింది బాల. వెరీ ఫైన్. ఇంటికి పంపమంటుంటే ఇంకా 2 రోజులు అంటున్నారు మా చాదస్తం డాక్టరు. ఆమెను తదేకంగా చూస్తూ చెప్పాడు సత్యమూర్తి. అంకుల్కి మరో 4 రోజులు ఉంచమని చెప్తాను డాడీ. ఇంటికొస్తే నువ్వు అసలు రెస్ట్ తీసుకోవు అరవింద నవ్వుతూ అంది. పనులు కదమ్మా. కనీసం గాయాలు మానేదాకా అయినా రెస్ట్ తీసుకోవాలి కదా అంది బాల. అలా చెప్పండి ఆంటీ. అరవింద మాటకు సత్యమూర్తి బాల నవ్వారు. ఆచార్యులు గారు కూడా వచ్చారా అడిగాడు. లేదు, మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసిరమ్మంటే నేను వచ్చాను. ఈ ఒక్క ఇడ్లీ కూడా తినేసేయండి డాడీ అంటూ హాట్ ప్యాక్లోంచి ఇడ్లీ ఆయన ప్లేట్లో వేయబోయింది అరవింద. ప్లీజ్ ప్లీజ్ వద్దమ్మా. ఇప్పటికే నువ్వు ఈ ఒక్కటి అంటూ 5 ఇడ్లీలు తినిపించావు. ఇంక నా వల్ల కాదమ్మా. పోండి డాడీ మీరు మరీను. ఆంటీ వేడిగా ఉన్నాయి, ఈ 2 ఇడ్లీలు మీరు తినేయండి అంటూ బాలకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె చేతికి అందించి అరవింద తండ్రిని అడిగింది. మీకు కాఫీ ఇవ్వనా డాడీ? ఆంటీ టిఫిన్ తిన్నాక ముగ్గురం తాగుదాం. నేను టిఫిన్ తినొచ్చానమ్మా అంది బాల.
తిన్నా సరే ఇవి తినాల్సిందే. మీరు తింటేనే డాడీకి కాఫీ ఇచ్చేది అని గబగబా నవ్వేసింది అరవింద. ఆ అమ్మాయి అంత చనువుగా మాట్లాడుతుంటే బాలకు ముచ్చటేసింది. ఇంకా మరోసారి చెప్పించుకోకుండా టిఫిన్ తింది. థ్యాంక్స్ ఆంటీ. ఆమె చేతిలోంచి హాట్ ప్యాక్ తీసుకుని ప్లాస్టిక్ బుట్టలో పెట్టింది. ఫ్లాస్కులోంచి ముగ్గురికి కాఫీ పోసిచ్చింది. 10 నిమిషాలయ్యాక అరవింద లేచి బుట్ట సర్దుకుని బయలుదేరింది. డాడీ, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఈరోజు కాలేజీకి వెళ్ళవారు? అడిగాడు సత్యమూర్తి. కాలేజీకి అటెండ్ కాను, కానీ సెమినార్ ఏదో ఉందంటున్నారు. దాని డీటెయిల్స్ కనుక్కొస్తాను. ఆంటీ, నేను 2 అవర్స్లో వచ్చేస్తాను. వీలైతే అప్పటిదాకా డాడీకి కంపెనీ ఇవ్వండి. మరీ బోర్ ఫీల్ అయిపోతున్నారు. బాలకు ఏం చెప్పాలో తోచలేదు. ఉండాలో ఉండకూడదో ఆమెకు అర్థం కాలేదు. నువ్వెళ్ళు, ఆంటీ ఉంటుందిలే అన్నాడు సత్యమూర్తి. అరవింద ఇంటికి వెళ్ళిపోయింది. గదిలో ఆ ఇద్దరే మిగిలారు. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. జీవితంలో మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు బాలా. ఒక విధంగా యాక్సిడెంట్ జరగడం నాకు మంచిదయింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు సత్యమూర్తి. చటుక్కున అతని ముఖంలోకి చూసిందామె. నిజం, నువ్వెప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటావు. కళ్ళు పెద్దవిగా చేసి నువ్వు చేసిన హెచ్చరికలు అప్పుడప్పుడు నా వెన్ను తడుతూ ఉంటాయి. ఆమెనే చూస్తూ అన్నాడు. ఆమె కళ్ళు చెమర్చాయి. కూర్చుని అతని మంచం దగ్గరగా జరుపుకుంది. అతని చెయ్యందుకుని నిమరాలనిపించింది. అంతలోనే తమాయించుకుంది. ఇది వరకటి సత్యమూర్తి కాడు, వివాహితుడు, బిడ్డ తండ్రి. అయినా తనను తండ్రికి కంపెనీ ఇమ్మంటుందేమిటి అరవింద? అతని భార్య రావచ్చు కదా. అతని భార్య ఏ క్షణంలో అయినా రావచ్చు. తను ఇక్కడ ఇలా కూర్చోవడం సభ్యత కాదు. బాల మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. ఇంతలో తలుపు చప్పుడైతే ఆమె కుర్చీలోంచి లేచి వెనక్కి తప్పుకుంది. డాక్టర్ భార్గవరామ్ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. అక్కడ బాలని చూసి కొంచెం ఆశ్చర్యానికి లోనై అంతలోనే సర్దుకున్నాడు. హౌ ఆర్ యూ విఐపి అంటూ సత్యమూర్తిని పలకరించి స్టెథోస్కోప్తో చెక్ చేసి ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నాడు. ఓకే కదా, ఇంటికి పంపు వెళ్ళిపోతాను అన్నాడు సత్యమూర్తి. కుదరదు. 2 రోజులు కాదు, 4 రోజులు ఉంచమని అరవింద చెప్పింది. అప్పుడు ఆలోచిద్దాం. బాలకేసి సౌమ్య చేస్తూ సత్యమూర్తికి కన్ను కొట్టాడు భార్గవ్. తప్పు అన్నట్టు ముక్కు మీద వేలు వేశాడు సత్యమూర్తి. డాక్టర్ భార్గవ్ నవ్వుతూ బాలతో అన్నాడు. మీ ఫ్రెండ్ ఓకేనమ్మా, కానీ 4 రోజులు మంచం దిగితే మాత్రం కాళ్ళు విరగ్గొట్టండి అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం తాండవించింది ఇద్దరి మధ్య. మీ అమ్మగారు బావున్నారా అడిగింది బాల. సత్యమూర్తి వెంటనే సమాధానం చెప్పలేదు. సాలోచనగా బాలకేసి చూస్తూ ఉండిపోయాడు. అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో అన్నాడు కాసేపు అయ్యాక. అదేమిటి, నీ దగ్గర లేదా? లేదు, ఆ ఊరు నుంచి నేను వచ్చేశాక ఇన్నేళ్లకి నిన్నే చూస్తున్నాను. మళ్ళీ మీ అమ్మగారి కోసం వెళ్ళలేదా? చాలా కాలం తర్వాత ప్రయత్నించాను. ఆమె లేదు. అంటే నేను వెళ్ళలేదు. వేరే వాళ్ళను పంపించి ఎంక్వైరీ చేయించాను. నా మీద మా అమ్మకు చాలా కోపం వచ్చుంటుంది. ఆ తర్వాత ఊపిరి సలపని పనులు, ఇంకా ఆమె గురించి ఆలోచించలేకపోయాను. ఏమిటో చిత్రమైన జీవితం. బాల ఏమీ మాట్లాడలేదు. ఒకప్పుడు డబ్బు లేదని జీవితంలో వెలితి, బాధ. ఇప్పుడు కావలసినంత డబ్బున్నా నా అనుకున్న వాళ్ళు లేరన్న బాధ, వెలితి. అప్పుడు ఇప్పుడు ఆ రెండు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మా అమ్మని గురించి నేనే వెళ్ళి ఆచూకీ తీస్తే తెలిసేది. అశ్రద్ధ. ఇంటి నుంచి పారిపోయి వచ్చేశానన్న ఏదో బెరుకు. మొత్తం మీద నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుని ఐశ్వర్యంలో బతుకుతున్నాను. ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళు చెమర్చాయి. అది ఆమె గ్రహించింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా ఆ ప్రయత్నం చెయ్యి అంది బాల. తప్పకుండా చేస్తాను. నువ్వు కనిపించడమే ఒక గుడ్ సైన్. అది సరే, నువ్విక్కడ ఆచార్యులు గారి దగ్గర ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో అక్కడ గడపాల్సిందే అస్పష్టంగా గొణిగిందామె. నా సంగతి సరే, నువ్వింత పెద్దవాడు ఎలా అయిపోయావు అతన్నే చూస్తూ అడిగింది. అతను నవ్వాడు. అదో కథ, తీరుబడిగా చెబుతాను. ముందు నీ సంగతి చెప్పు. పెళ్లి చేసుకున్నావా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? బాల మాట్లాడలేదు. నేలచూపులు చూస్తూ కూర్చుండిపోయింది. ఏమిటి, ఏదైనా ప్రాబ్లమా? కాసేపయ్యాక ఆమె చెయ్యందుకుని నిమురుతూ అడిగాడు సత్యమూర్తి. అప్పుడు ఆమె మాట్లాడలేదు. బాలా, నాకు చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? అదో పీడకల, తర్వాత చెబుతాను. సరే అన్నట్లు తల ఊపాడు. మీ అమ్మాయి ఏం చదువుతుంది అడిగిందామె. MBA, బిజినెస్ చేయాలని ఆమె కోరిక. మీ మిస్సెస్ ఎప్పుడు వస్తుంది ఇక్కడికి? వెంటనే సమాధానం చెప్పలేదు అతను. రాలేదు అన్నాడు. ఏ? అతను మాట్లాడలేదు.
కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు. ఏదైనా సమస్య? కొంతసేపు అయ్యాక అడిగిందామె. అప్పటికే అతను మాట్లాడలేదు. అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. తన ప్రశ్న రెట్టించాలనుకుని మళ్ళీ విరమించుకుంది. లేదు బాలా, ఈ లోకంలోనే లేదు. కాసేపయ్యాక అన్నాడు. షాకింగ్గా చూసిందామె. 5 ఏళ్లయింది ఆమె చనిపోయి. అప్పటినుంచి అరవింద తల్లిలేని పిల్ల. ఏం జరిగింది? బ్రెయిన్ హెమరేజ్. ఆమె చావుకి డాక్టర్లు ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారు, ఇక మాటలు లేనట్లు. అతను మంచం మీద లేచి కూర్చోబోయాడు. ఆమె గబుక్కున లేచి సాయం చేయబోయింది. పర్వాలేదు, ఖరీదైన మందులు వాడారు కదా, సత్తు వచ్చేసింది. ఇంతలో అరవింద్ వచ్చింది. ఆమె వెనకే వచ్చిన డ్రైవరు క్యారేజీ బుట్ట తీసుకొచ్చి రూమ్లో పెట్టి వెళ్ళాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.